లాస్ట్ టైం హనుమాన్లో అది డివోషనల్ ఒక కంటెంట్ త్రూ అవుట్ ఇండియా ఒక మూడు అవును సెట్ అయింది. సినిమా కూడా సాలిడ్ ఉంది, అవును కొట్టారు గట్టిగా, అవును గట్టి నెంబర్లు కొట్టారు. అవును దీంట్లో డివోషనల్ కంటెంట్ కి సంబంధించి ఏమన్నా ఉందా? టీజర్ లో లాస్ట్ షార్ట్ ఒకటి చూస్తే అవును ఏదో దాచిపెట్టారు లోపల అనేది తెలుస్తుంది. అది చెప్పాను కదా సార్, అసలు ఓవరాల్ గా సినిమాకి మన ఇతిహాసానికి ఒక కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ ఉంటుంది. యా ఆ షార్ట్ నడిచి వచ్చేది ఎవరు? కృష్ణుడా రాముడా? అది సినిమాకి వచ్చాక మీరు ఎలాగో చూస్తారు కదా సార్. సో సినిమాకు ఒక కనెక్షన్ ఉంటుంది, బట్ చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. సినిమా డ్రైవ్ అయ్యేది దాని మీద ఉంటుంది అనమాట. లోపల అయితే గట్టిగానే ఉంది అయితే. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు హనుమాన్ తర్వాత? హనుమానికి ముందు, హనుమాన్ తర్వాత తేజ సజ్జా అంటే ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు? ఏం లేదు సార్, నిజంగా ఏమీ మారలేదు. నథింగ్ హెస్ చేంజ్డ్. మా కష్టంలో ఏం క్రెడిబిలిటీ వచ్చింది సార్ ఆడియన్స్ లో, లైకింగ్ ఉంది. ఇమేజ్ మారింది అంటే నా గోల్ కూడా కాదు అది. ఏదో ఇమేజ్ కోసం వెంటబడటం, అది కాదు, పాకలాడటం. బై టచ్ వుడ్, బై గాడ్స్ గ్రేస్ నాకు ఊహ తెలిసేపాటికే నాకు ఫేమ్ అనేది ఉంది. సో అది నా డ్రైవింగ్ ఫోర్స్ అది కాదు, లేకపోతే నా ప్రయత్నం దానికోసం కాదు.